ఒక వ్యక్తి రెండు సమాన అసలు రూపాయలను సంవత్సరానికి 8% మరియు 7% వడ్డీ రేటు చొప్పున నిర్ణీత కాలానికి అప్పుగా ఇచ్చాడు. మొదటి భాగం నుండి నిర్ణీత కాలం కంటే 6 నెలల ముందు వచ్చిన మొత్తం రూపాయలు మరియు రెండో భాగం నుండి నిర్ణీత కాలానికి వచ్చిన మొత్తం రూపాయలు సమానం. ఒక్కొక్క భాగం నుండి వచ్చిన మొత్తం రూపాయలు 2560 రూపాయలు అయితే అసలు రూపాయలు ఎంత? ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగినప్పుడు దానికి షార్ట్ కట్స్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండు అని అంటే, ఒక వ్యక్తి రెండు సమాన అసలు రూపాయలు రెండు భాగాలుగా ఇచ్చిండు. రెండు భాగాల్లో సమాన అసలు అంటే ఈక్వల్గా అమౌంట్ ఉంది. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఈక్వల్ ఉంది. సో ఇక్కడ దీన్ని రెండు భాగాలుగా ఇచ్చిండు. అసలు అమౌంట్ ఒకటి. సో ఇక్కడ ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం. మొదటి భాగానికి ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 8%. రెండో భాగం పర్సంటేజ్ ఎంత అంటే వడ్డీ రేటు 7%. మరి ఇక్కడ నిర్ణీత కాలం అన్నాడు. కాలం అనేది ఇక్కడ తెలియదు. 3 years 4 years 5 years తెలియదు. కాకపోతే మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ టీఎస్ఏ, ఇక్కడ టీఎస్ఏ తీసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చిన మొత్తం రూపాయలు ఇక్కడ 2560 రూపాయలు, ఇక్కడ వచ్చిన మొత్తం రూపాయలు 2560 రూపాయలు. మరి ఇక్కడ 8%, ఇక్కడ 7%. ఇక్కడ అమౌంట్ అనేది టోటల్ అంటే ఇక్కడ ఈక్వల్ అయింది. కాబట్టి ఇది ఎలా ఈక్వల్ అయింది అని అంటే, నిర్ణీత కాలం కంటే 6 నెలల ముందు ఇతను చెల్లించాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి అసలు రూపాయలను అంటే రెండు సమాన అసలు రూపాయలు, ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. సో ఇక్కడ 8%, 7%. కాకపోతే నిర్ణీత కాలం ఎంతనో మనకు తెలియదు, కానీ టోటల్ అమౌంట్ అనేది మనకి ఈక్వల్ అయింది అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ ఇయర్స్ కంటే 6 నెలల ముందు మొదటి భాగం నుండి టోటల్ వసూలు చేసుకున్నాడు. సో ఈ విధంగా ఈక్వల్ అయినప్పుడు మనం తీసుకునేది ఏంటి అని అంటే పర్సంటేజ్ ఈక్వల్ అవ్వాలి. చూడండి, పర్సంటేజ్ ఈక్వల్ అవ్వాలనేది మన కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ భాగం తీసుకుంటున్నా, ఇక్కడ సెకండ్ భాగం తీసుకుంటున్నా. షార్ట్ కట్ డైరెక్ట్ అప్లై చేస్తాం. ప్రొసీజర్ అయితే బాగా అంటే చాలా లాంగ్ మెథడ్ ఉంటుంది. ప్రొసీజర్ తీసుకుంటే మనం షార్ట్ కట్లో అప్లై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ భాగం సెకండ్ భాగం అని తీసుకున్నా. సో 8%, ఇది 7%. క్లియరే కదా? ఇక్కడ లాజిక్ మీకు ఒకటి రావాలి, ఎందుకంటే 256. చూడండి, ఈ 256లో మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 128. సో 128 అనేది మనం ఏం తీసుకుంటాం, మనం ఏ తీసుకుంటాం అంటే 100 above ఏ తీసుకుంటాం. 100 above ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన ఏం రావాలి నీకు 28. క్లియరే కదా? సో దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ 28 చూడండి 28/7 అని తీసుకుంటే ఎంత వస్తుంది 4 years అని తీసుకోవచ్చు. క్లియరే కదా? మరి ఇదే 28 అంటే ఇది రావాలి కాబట్టి 28/8 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే 3.5. చూడండి 3.5 వస్తుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ మొదటి భాగం రెండో భాగం 8%, 7%. 256 నుండి నేను హాఫ్ తీసుకుంటున్నా. ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 8 into 3.5 చేస్తే 28 వస్తుంది. 7 into 4 తీసుకుంటే 28 వస్తుంది. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, 28% అనేది మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పర్సంటేజ్ వస్తుంది. సో పర్సంటేజ్ వస్తుంది కాబట్టి మనం టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి 128%కి 2560 అయితే మనకి ఇక్కడ అసలు అమౌంట్ అనేది ఏ విధంగా తీసుకుంటాం, ఇక్కడ 100% తీసుకుంటాం. మరి 100%కి ఎంత? మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు 128 ఎంత 2 అంటే ఇక్కడ 0కి 0. సేమ్ ఇక్కడ 20 తోటి మల్టిప్లై చేస్తే 100 into 20 ఎంత అంటే 2000 రూపీస్ అనేది ఏం తీసుకోవచ్చు అని అంటే అసలు అమౌంట్ తీసుకోవచ్చు. క్లియరే కదా? సో ఈ విధంగా అనేది మనం సొల్యూషన్ తీసుకుంటాం. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే మనకి ఇచ్చిండో అది 28 ఈక్వల్ వచ్చేటట్టుగా మనం తీసుకుంటే మనం ఈ విధంగా ఇక్కడ టోటల్ పర్సంటేజ్ 100 above తీసుకుంటే టోటల్ ఏ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 128 అనేది ఏ అవుతుంది. సో ఇక్కడ 128కి టోటల్ తీసుకుంటే మనకి అసలు అన్నాడు కాబట్టి 100కి ఎంత. క్లియరే కదా? సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. ఓకే కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, రెండు సమాన అసలు రూపాయలను 4% వడ్డీ రేటుతో మరియు 4.5% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలం పాటు అప్పుగా ఇస్తే రెండింటిపై లభించిన బార్ వడ్డీల మధ్య భేదం 94 రూపాయల 50 పైసలు అయినా అసలు రూపాయలు ఎంత? చూడండి, ఈ విధంగా మనకు అడిగినప్పుడు క్వశ్చన్ చూడండి, ఏం లేదు, రెండు సమాన అసలు రూపాయలు అన్నాడు. అసలు రూపాయలు అనేది రెండు ఈక్వల్. సో P1 = P2 అంటే రెండు సమాన అసలు రూపాయలు.
సో దీనికి 4% వడ్డీ రేటుతో ఇచ్చిండు, దీనికి ఇక్కడ 4.5% వడ్డీ రేటుతో ఇచ్చిండు. దీనికి 7 సంవత్సరాల కాలం, దీనికి కూడా 7 సంవత్సరాల కాలం. మరి ఇక్కడ వచ్చిన వడ్డీ, ఇక్కడ వచ్చిన వడ్డీ, రెండు వడ్డీల మధ్య భేదం ఎంత అంటే ₹94.50. ₹94.50. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్ అంటే ఫార్ములా బేస్డ్ తీసుకోవచ్చు. ఏంటి అని అంటే PTR/100, ఇక్కడ కూడా ఇక్కడ 100 అనేది మనం అప్లై చేయొచ్చు. PTR/100 అనేది అప్లై చేయొచ్చు. మరి ఇలా కాకుండా మనం ఇంకో విధంగా ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ షార్ట్ కట్లో అప్లై చేస్తే 4% అన్నాడు కాబట్టి 4 ఇక్కడ 100%, కాలం ఎంత అంటే 7. సో 4 ఇక్కడ 425, సో 7/25 అనేది తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది మొదటి భాగం. రెండో భాగం ఎంత అంటే 4.5, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 4 2 8 + 1 ఎంత అంటే 9/2. సో ఇక్కడ తీసుకునేది మనం 9/2 తీసుకుంటాం, పర్సంటేజ్ కాబట్టి 100 × 7. సో 9 7 63 బై ఎంత అంటే 200. సో ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 200 వస్తుంది. ఇక్కడ 63 ఇలా 25 ఎంతలో పోతుంది, 8. సో 8 × 7 ఎంత అంటే 56 వస్తుంది. 63 ఇలా 200 కాబట్టి 63. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7 తీసుకుంటే 7 బై ఎంత అంటే 200. మనం ఈ భేదం కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి ఏం చేయాలి అని అంటే 7కి డిఫరెన్స్ ఎంత అంటే 94.50, ₹94.50. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు దీనికి ఇది అయినప్పుడు డిఫరెన్స్ అయినప్పుడు నాకు అసలు అమౌంట్ ఎంత అంటే 200కి ఎంత అని తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ పాయింట్కి ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. సో 7 ఇక్కడ ఎంత అంటే 13 7 13 91. సో మళ్ళీ ఇక్కడ ఎంత అంటే 3 3 5 అంటే 7 5 0కి 0. సో 30 50 × 2 1350 × 2 ఎంత అంటే 2700. చూడండి 1350 135 × 2 ఎంత అంటే 270, 0కి 0. సో 2700 అనేది ఏమవుతుంది అని అంటే P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం తీసుకున్నాం. చూడండి క్లియర్గా రెండు వడ్డీల మధ్య భేదం చూడండి. అసలు అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది, పర్సంటేజ్ కాలం. ఇక్కడ రెండు వడ్డీల మధ్య భేదం ఎప్పుడైతే ఉంటుందో పాయింట్ ఏంటి అని అంటే వడ్డీల మధ్య భేదం అనేది ఎప్పుడైతే తీసుకుందో సో మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ అంటే మొదటి భాగం రెండో భాగం తీసుకుంటాం. సో మొదటి భాగం పైన ఇది, రెండో భాగం పైన ఇది, రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుంటాం, ఎల్సిఎం తీసుకొని. సో డిఫరెన్స్ వచ్చింది, ఈ డిఫరెన్స్ అయితే అమౌంట్ డిఫరెన్స్ అయితే అసలు అమౌంట్ ఎంత అంటే 200కి ఎంత అనేది మనం ఇలా సొల్యూషన్ తీసుకుంటాం. లేదు అనుకుంటే ఇక్కడ ఏదైతే PTR/100 తర్వాత సేమ్ PTR/100. సో రెండు వడ్డీలు రెండు వడ్డీల మధ్య భేదం ఎంత అంటే సో ఈ విధంగా తీసుకొని ఈక్వల్ ఎంత అంటే 9450 అనేది మనం తీసుకోవచ్చు. ఏదైతే ఉందో డిఫరెన్స్ ఈక్వేషన్ అంతా 9450, ఈ విధంగా అయినా మనం తీసుకుంటాం. క్లియరే కదా. సో కాన్సెప్ట్ అయితే ఆ విధంగా తీసుకోవచ్చు. రెండు వడ్డీల మధ్య భేదం ఎప్పుడైతే వస్తుందో మనం ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. ఇదే కాన్సెప్ట్ తోటి ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. సేమ్ ఇదే వడ్డీల మధ్య భేదం ఏదైతే ఉందో ఇదే కాన్సెప్ట్ తోటి రెండో మోడల్ దీనిలోనే చూడండి ఒకసారి. ఒక వ్యక్తి ₹500 రెండు వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడు. 2 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీల మధ్య భేదం ₹2.50. అయినా రెండు బ్యాంకుల్లో వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత? క్వశ్చన్ ఒకసారి చూద్దాం. P = ₹500 అసలు రూపాయలు, P = ₹500. ₹500 రెండు వేరు బ్యాంకుల్లో, బ్యాంక్ 1 బ్యాంక్ 2 రెండు వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడు. మరి ఇక్కడ కాలం ఈక్వల్స్ 2 సంవత్సరాలు, కాలం ఈక్వల్స్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వచ్చిన బారు వడ్డీల మధ్య భేదం, 2 సంవత్సరాలు వచ్చిన వడ్డీల మధ్య భేదం 2.50, ₹2.50. అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత అంటే ఇక్కడ ఎంతో కొంత వడ్డీ రేటుకి ఇస్తాం. ఇక్కడ R ఎంతో కొంత ఉంటుంది, ఇది ఇక్కడ కూడా సెకండ్ వడ్డీ రేటు ఎంతో కొంత ఉంటుంది. అంటే ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ 10 అనుకుంటే ఇక్కడ 12, అంటే వడ్డీ రేట్లు చేంజ్ ఉంటుంది, తేడా ఉంటుంది. సో R1 R2 మనకు తెలియదు. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే R1 వడ్డీ రేటు, R2 అంటే ఈ రెండు వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత? ఇక్కడ మొదటి బ్యాంకులో వడ్డీ రేటు, రెండో బ్యాంకులో వడ్డీ రేటు, ఈ రెండు వడ్డీ రేట్ల మధ్య భేదం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరే కదా. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఏంటిది అని అంటే
ఇక్కడ సేమ్ PTR/100 PTR/100 యూజ్ చేయొచ్చు. కానీ షార్ట్ కట్ ఏంటి అని అంటే మనం డైరెక్ట్ ఇలా అప్లై చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటి అని అంటే సింపుల్గా ఏం లేదు, 500 రూపీస్ ఉంది. 500 ఇక్కడ 2 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీల మధ్య భేదం. ఇది మనకి ఎంత అంటే 2 ఇయర్స్కి వచ్చింది. కానీ మనం తీసుకోవాల్సింది 1 ఇయర్ వడ్డీ. అంటే వడ్డీ రేట్ ఎలా తీసుకుంటాం, 1 ఇయర్ పైన తీసుకుంటాం. అందుకోసం ఏం చేయాలి అని అంటే ఇక్కడ 2.50 వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది మనం 1 ఇయర్కి తీసుకోవాలి. అంటే 2 1 2, మళ్ళీ ఇక్కడ ఎంత అంటే 25, అంటే 1.25 అనేది దేనికి అవుతుంది, అది 1 ఇయర్కి అవుతుంది. సో మనం 1 ఇయర్కి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి రేట్ ఆఫ్ పర్సంటేజ్ డిఫరెన్స్ కావాలి కాబట్టి 500 పైన అసలు ఏదైతే అమౌంట్ ఉందో 500 పైన 1 ఇయర్ వడ్డీ 1.25 అయితే నాకు పర్సంటేజ్ కావాలి కాబట్టి 100కి ఎంత. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 100 ఇంటూ 1.25 తీసుకుంటే బై ఎంత అంటే 500. సో ఇక్కడ పాయింట్కి బదులుగా తీసుకోవచ్చు కదా, పాయింట్ బదులుగా మళ్ళీ ఇక్కడ మనం 2 zeros తీసుకోవచ్చు. సో 2 సున్నాలకి 2 సున్నాలు సేమ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. మనం తీసుకోవచ్చు ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అని అంటే చూడండి, 5 ఎంత తీసుకోవచ్చు, 100. 5 తీసుకుంటే 5 ఎంత 25. సో 25 తీసుకున్నప్పుడు 100 కట్ చేసి ఇప్పుడు ఇందులో జీరోస్ పెట్టుకుంటే ఏమవుతుంది, 0.25% అనేది భేదం అవుతుంది. చూడండి ఇక్కడ ఏం చేయలేదు, 500 ఏదైతే అసలు అమౌంట్ ఉందో 1 ఇయర్ వడ్డీ తీసుకోవాలి. సో 100కి ఎంత పర్సంటేజ్ కావాలి, పర్సంటేజ్ డిఫరెన్స్ అలాగే తీసుకోవాలి. సో 100 ఇంటూ ఇది బై చేస్తే మనకి 0.25% అనేది ఏదైతే ఉందో అది 2 వడ్డీల మధ్య భేదం అనేది మనం తెలుసుకోవచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఒక అసలు రూపాయలు 4 సంవత్సరాల్లో 750 రూపాయల మొత్తం మరియు 7 సంవత్సరాలలో 900 రూపాయల మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత, బార్ వడ్డీ ప్రకారం అది. క్లియరే కదా. చూడండి ఒక అసలు రూపాయలు ఒక అసలు రూపాయలు 4 సంవత్సరాలలో 750 రూపాయల మొత్తం మరియు 7 సంవత్సరాలలో 900 రూపాయల మొత్తం అగును. అయినా రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, మనం వడ్డీ రేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా చేస్తామండి చూడండి, ఇది క్వశ్చన్ ఇక్కడే ఉంది, షార్ట్ కట్ కూడా ఇలాగే అప్లై చేస్తాం. ఏం చేస్తామండి, 4 సంవత్సరాలు 4 ఇయర్స్, 4 సంవత్సరాల్లో ఇక్కడ ఎంత అవుతుంది అని అంటే 750. అదే ఇక్కడ 7 సంవత్సరాల్లో 7 ఇయర్స్లో 900 అవుతుంది. ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నప్పుడు 4 7 డిఫరెన్స్ ఎంత అంటే 3 ఇయర్స్. ఇక్కడ అమౌంట్ డిఫరెన్స్ ఎంత అంటే 150 రూపీస్. నాకు 4 సంవత్సరాలది కావాలి. సో 4 ఇయర్స్. సో ఇక్కడ ఈ 4 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు. 3 తీసుకుంటే 3 ఎంత పోతుంది అని అంటే 50. 4 ఇంటూ 50 ఎంత అంటే 200. ఈ 200 ఏంటిది అని అంటే వడ్డీ అవుతుంది. 200 ఏంటిది అని అంటే అది వడ్డీ. సో ఇక్కడ ఇది ఏ అంటే మనకి ఏముంటుంది, P ప్లస్ వడ్డీ ఉంటుంది. సో ఏ అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ నుండి వడ్డీ తీసేస్తున్నా. 200 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 550 రూపీస్ అనేది ఏంటిది అని అంటే అది P అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. మనం అడిగింది ఏంటి, రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగింది. సింపుల్గా ఏం లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి అసలు అమౌంట్ ఉందో 1 ఇయర్ వడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ 50 రూపీస్. ఇది 4 ఇయర్స్ వడ్డీ. 1 ఇయర్ వడ్డీ ఎంత అంటే ఇక్కడ అసలు రూపాయల పైన 1 ఇయర్ వడ్డీ. నీకు రేట్ ఆఫ్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100కి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే 100 ఇంటూ 50 బై ఇక్కడ 550 తీసుకుందాం. క్లియర్ కదా. 0 0 కడిగేస్తే 5 ఎంత 11. 100/11 అంటే ఎంత వస్తుంది అని అంటే 9. 11 9 99. 1/11% అనేది ఏంటిది అని అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకుంటాం. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా తీసుకున్నాం. ఇది ఎక్కడి నుండి వస్తుంది అని అంటే సపోజ్ ఇలా తీసుకోవచ్చు. దీన్ని 4 సంవత్సరాలు అంటే టోటల్ కదా. అంటే ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకోవచ్చు. P ప్లస్ ఇక్కడ వడ్డీ ఈక్వల్స్ టోటల్ అన్నట్టు. P ప్లస్ వడ్డీ ఈక్వల్స్ టోటల్. ఆ కాన్సెప్ట్ తోటి తీసుకున్నాం. క్లియరే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ దీనిలోనే చూడండి ఒకసారి. సేమ్ ఇదే విధంగా ఒకసారి క్వశ్చన్ చూడండి. P ఈక్వల్స్ మనకు తెలియదు. 2 సంవత్సరాలలో 737, 3 సంవత్సరాలలో 830.5 రూపీస్ అయితే
ఆర్ పర్సంటేజ్ వాల్యూ ఎంత, ఆర్ పర్సంటేజ్ విలువ ఎంత. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 737 830.5 పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ బిఫోర్ ప్రాబ్లమే ఏం చేస్తామంటే షార్ట్ కట్ డైరెక్ట్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటిది అని అంటే ఇక్కడ 1 ఇయర్ 1 సంవత్సరం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎలాగో 0.5 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 63 ప్లస్ 30 ఎంత అంటే 93, సో 93.5 క్లియరే కదా. సో 1 ఇయర్కి 93.5 అయితే 2 ఇయర్స్కి ఎంత, సో 2 సంవత్సరాలకి ఎంత, 93 ఇంటూ 2 ఎంత అంటే 186, 0.5 ఇంటూ 2 అంటే 1 అంటే 187 అనేది ఏమవుతుంది అని అంటే వడ్డీ అవుతుంది. నాకు అసలు కావాలి, సో అసలు కావాలి అని అంటే 187 తీసేస్తున్నా, తీసేస్తే 7 మైనస్ 7 ఇక్కడ 0, 13 మైనస్ ఇక్కడ ఎంత అంటే 5, 6 మైనస్ 1 ఎంత అంటే 5 అంటే 550 అనేది ఏమొస్తుంది అని అంటే అసలు వస్తుంది. మరి 550 అసలు వచ్చినప్పుడు 550 పైన 1 ఇయర్ వడ్డీ ఎంత అంటే 93.5, 93.5 1 ఇయర్ వడ్డీ నాకు 100కి ఎంత అనేది తీసుకోవాలి. సేమ్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 93.5 తీసుకుంటాం బై 550 తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఈ పాయింట్కి 0 0 0 కట్ అయిపోతుంది. 5 తీసుకుంటే 5 11 మళ్ళీ 5 తీసుకుంటే ఇక్కడ 5 18 పోతుంది, క్లియరే కదా. మళ్ళీ తీసుకుంటే 7 క్లియరే కదా. ఇప్పుడు 11 తోటి తీసుకుంటే 11 1 11, 11 ఇక్కడ ఎంత అంటే 7 77. సో ఆర్ ఈక్వల్స్ ఏమవుతుంది అని అంటే 17% అనేది ఆన్సర్ తీసుకుంటాం. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున కొంత కాలానికి వచ్చిన బారు వడ్డీ అసలు రూపాయలలో 9/25 వంతు కలదు. సంవత్సరానికి వడ్డీ రేటు మరియు కాలం సంఖ్యాపరంగా సమానమైతే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? వెరీ ఇంపార్టెంట్. మనకి లాస్ట్ టైం ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్ని. ఏం లేదు చూడండి, పి ఈక్వల్స్ తెలియదు, ఆర్ ఈక్వల్స్ తెలియదు, కాలం ఈక్వల్స్ తెలియదు. వడ్డీ అనేది ఏంటిది అంటే ఏదైతే అసలు రూపాయల్లో ఎన్న వంతు అన్నాడు ఇక్కడ 9వ వంతు. సో అసలు రూపాయలు 25 అయితే దానిలో 9వ వంతు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇది వడ్డీ ఇది అసలు అన్నట్టు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అసలు రూపాయలలో 9వ వంతు వడ్డీ, బారు వడ్డీ. సో ఇది అసలు అనుకోవాలి, ఇది వడ్డీ అనుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ మోడల్ ఏంటి అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ మరియు కాలం సంఖ్యాపరంగా సమానం. సంఖ్యాపరంగా సమానం అంటే సపోజ్ ఇది 10% వస్తే ఇది ఎంత అన్నట్టు 10 ఇయర్స్ అన్నట్టు, క్లియరే కదా. ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. సంఖ్యాపరంగా సమానం అయితే ఇది 10 ఇయర్స్, ఇది 10 ఇయర్స్ అయితే ఇది 10%, ఇది 2 ఇయర్స్ అయితే ఇది 2 ఇయర్స్ అయితే ఇది 2%, ఇది 5% అయితే 5 ఇయర్స్, క్లియరే కదా. ఈ విధంగా తీసుకున్నప్పుడు దీన్ని మనకి ఏమడిగిండు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. ఇది క్వశ్చన్. రేట్ ఆఫ్ పర్సెంట్ అంటే మనకి క్వశ్చన్ ఇక్కడ బేసిక్ ఫార్ములా ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 100 ఇంటూ వడ్డీ బై తీసుకుంటే 100 ఇంటూ వడ్డే కదా, బై తీసుకుంటే పి వాల్యూ టీ వాల్యూ రావాలి. సో మనకి ఇవి రెండు తెలియదు కాబట్టి ఆర్ వాల్యూ నేను ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అన్నట్టే కదా. సో అప్పుడు ఇది ఎక్స్ తీసుకుంటున్నా, ఇది ఎక్స్, క్లియర్ కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది అని అంటే వడ్డీ ఎంత అంటే ఇక్కడ వడ్డీ ఎంత అన్నాడు 9, బై ఎంత 25. నాకు కావాల్సింది ఏంటి ఎక్స్ కావాలి. సో ఎక్స్ కావాలి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 900 అంటే 30 ఇక్కడ 900 వస్తుంది, ఇది ఎంత అంటే 20 అంటే ఇది 30 వస్తుంది, ఇది 5 ఎందుకంటే 25కి 5 ఎంత వస్తుంది 6 వస్తే ఇక్కడ ఆర్ పర్సెంటేజ్ ఈక్వల్స్ 6% అవుతుంది, టైం ఈక్వల్స్ 6 ఇయర్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ అది చేస్తామా అంటే చేయం, ఇది ఫార్ములా బేస్డ్ కాబట్టి షార్ట్ కట్ ఏంటి అని అంటే ఒకసారి చూడండి. 9/25 వంతు ఏదైతే ఇచ్చిండో దానికి స్క్వేర్ రూట్ తీసుకోండి డైరెక్ట్. ఈ విధంగా ఎప్పుడైతే నీకు సంఖ్యాపరంగా సమానం అంటుండో అప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. సో ఇది 100 అవుతుంది, 900 ఇది 25, 100 తోటి మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 9 ఏదైతే ఉందో దీనికి న్యూమరేటర్ వాల్యూ, దీన్ని న్యూమరేటర్ వాల్యూ ఏదైతే లవం వాల్యూ ఉంటుందో దాన్ని 100 తోటి మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఇది బయటికి ఏమొస్తుంది 30 వస్తుంది, ఇది ఎంత వస్తుంది 25 అంటే 5 వస్తుంది. సో 5 ఎంతలో కట్ అవుతుంది 6, సో 6% అవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ సేమ్ సంఖ్యాపరంగా సమానం అన్నాడు. 16/25 ఇచ్చి 16/25 అంటే న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 100లోకి మార్చుకోవాలి. సో 1600 అనేది 40, 25కి బయటికి ఏమొస్తా అంటే 5. సో 5 ఎంతలో పోతుందంటే మనకి 8% అని చెప్పాలి, 8 years అని చెప్పాలి. ఈ మోడల్ ఈ విధంగా ఉంటుంది. క్లియరే కదా. నెక్స్ట్ మనం వార్షిక వాయిదా ఇన్స్టాల్మెంట్ ఏదైతే మోడల్ ఉందో మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. క్లియరే కదా. థ్యాంక్ యూ అండి.